హలో వైస్ అండ్ గర్ల్స్, ఇది రాజంటరి పోరాటం. బ్యాచిలర్ జీవితాలు ఇస్ బ్యూటిఫుల్ జీవితాలు. మనకు వచ్చే భార్య చాలా సుఖపడుతుంది. ఎందుకను ఇగో ఇక్కడ చూపెట్టు, ఉల్లిగడ్డ గడిగెత్తి, ఇగో టమాటా, దొండకాయ కూర కూడా మనం వండుతాం రాకరికి. వచ్చే అమ్మ మీరు మమ్మల్ని బ్యాచిలర్ అబ్బాయిలను ఎవరెవరు చేసుకుంటారో చాలా సుఖపడతారా. ఇక మా కోరిక ఏంటంటే జర మమ్మల్ని మీరు సుఖపెట్టాలి, మీరు సుఖపడద్దు. ఎందుకను ఇక మా జీవితం మొత్తం బ్యాచిలర్ జీవితం మొత్తం మేము వండుకోవాలి, మేమే తినాలి, మేము ఉతుక్కోవాలి, బట్టలు అన్ని మేము చేయాలి. జర కొంచెం రోజులు మనం మమ్మల్ని మంచి చూసుకోవాలని కోరుకుంటున్నా. మరి మాకు వచ్చే పిల్లలు ఎక్కువ దేవతలు, జర దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని పెళ్లి చేసుకోండి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టకండి. ఇక మీకు ఏం తక్కువ చేస్తానమ్మా, ఆ శనివారం వస్తే ఆదివారం మొత్తం మేమే చూసుకుంటాం, మిమ్మల్ని మొత్తం పనులు మొత్తం మేమే చేస్తాము. ఒక సోమవారం నుంచి శుక్రవారం దాకా మమ్మల్ని మీరు చూసుకోవాలి. అది చిన్న కోరిక, కొందరు అబ్బాయిల కోరిక. నేను చెప్తున్నా, అబ్బాయిల ఫీలింగ్ చెప్తున్నా. ఎందుకంటే మేము కష్టపడుతున్నామమ్మా, బాగా సంపాదిస్తాం. బాగా సంపాదించంటారు మీరు. 2 లక్షల పైనే అకౌంట్లో డబ్బులు ఉండాలి. 2 లక్షల కిందికి ఉంటే మీరు పెళ్లి చేసుకోకండి. ఆ డబ్బులు ఏంటంటే మీ ఖర్చులకు కాదు, నీ భార్యకు నీకు రేపటికల్లా ఏమన్నా అయితే మన భార్యను మన సాధారణ పొజిషన్ ఉండాలి. అవి ఖచ్చితంగా డబ్బు ఉండాలి. 2 lakhs పైనే ఉండాలి. అప్పుడు పెళ్లి చేసుకోండి. 2 lakhs ఏంది, అది మ్యాక్సిమం మీ అకౌంట్ ఉండాలి. దాన్ని తక్కువ ఉంటే మొత్తం పెళ్లి చేసుకోకండి. అంటే నా ఆలోచన ఈ జనరేషన్లో, సరేనా అమ్మ? మీరు ఎక్కడ ఉన్నా మీరు మమ్మల్ని గుర్తించి మంచిగా మమ్మల్ని పెళ్లి చేసుకొని కోరుకుంటున్నా. మీరు ఆలోచించాలి, మమ్మల్ని చేసుకునే ముందు ఆలోచించాలి, చాలా రకంగా ఆలోచించాలి. ఎందుకంటే వాడు ఏం పని చేస్తుండు, ఏం జాబ్ చేస్తుండు, కష్టపడతలేడా, తాగుతలేడా, మన జీవితం ఏంది దాన్ని చూసుకొని పెళ్లి చేసుకోండి. మీరు కూడా కష్టపడొద్దు మా వల్ల. ఎందుకంటే మీరు మీ అబ్బాయి అని కాదని మా దగ్గరకు వస్తారు కాబట్టి మీరు కూడా చాలా ఆలోచించి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. అందరు అబ్బాయిలు ఎట్లా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. చూడండి, అరే అబ్బాయిలు మ్యాక్సిమం 2 lakhs ఉండాలి అకౌంట్లో, సరేనా? బాయ్. కామెంట్ చేయండి.